మన చెల్లి శ్రీ విద్య వచ్చింది సేవా భారతి నుంచి. సేవా భారతి మనకేం కొత్త ఆర్గనైజేషన్ కాదు. సేవా దృక్పథంతో సమాజంలో ఎన్నో మంచి సంస్కరణలు కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప సంస్థ సేవా భారతి. సేవా భారతి కింద జరుగుతున్న ప్రకల్పాలలో ఒక్క ప్రకల్పం స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి న్యూ బోయిన్పల్లిలో ఉంది. ఆ బోయిన్పల్లి సెంటర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో నడుస్తుంది. చెల్లి శ్రీవిద్య, కుల్దీప్ గారు వీళ్ళందరూ కలిసి ఈ సెంటర్లో 10వ తరగతి పాస్ అయ్యి 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న అమ్మాయిల కోసం నర్సింగ్ కోర్స్ ఒకటి ఏర్పాటు చేశారు సేవాభారతి కింద. అందులో ఉత్తీర్ణులైన అమ్మాయిల్ని హాస్పిటల్స్లో నర్సులుగా అపాయింట్ చేసుకుంటున్నారు. ఈ విషయం గురించి తర్వాత ఇందులో ప్రయోజనాల గురించి దీన్ని మన చుట్టూ ఉన్న మహిళలకు అమ్మాయిలకు ప్రోత్సహిస్తూ ఉద్యోగ కల్పన కల్పించడానికి ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయం శ్రీవిద్య తెలుపుతారు. మీ ఫోన్ నెంబర్ కూడా తెలపండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీవిద్య. నేను సేవాభారతి నుంచి వచ్చాను. ముందుగా మన సూర్యకళక్క గారికి మన గ్రామ భారతి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నానండి. ముందుగా మనము ఈ సేవాభారతి నుంచి ఈ ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే నిరుపేద అమ్మాయిలు 18 ఏళ్ళు నిండి ఉన్నాయో వారికి 10వ తరగతి పాస్ అయి ఉన్న వాళ్ళకి ఈ సుదవకాశం అండి. ఇదేంటి అంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అనేది 4 months వొకేషనల్ కోర్స్. ఇది సర్టిఫైడ్ కోర్స్ అండి. ఎన్ఎస్డిసి తరఫున మనము సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మనం ఈ కోర్స్ చేపిస్తున్నాము. ఎవరైతే నిరుపేదలు గ్రామాలలో ఉండి ఇంకా ముందుకు వెళ్ళలేని విద్యార్థినులకు మనము ఈ అవకాశం కల్పిస్తున్నాము. ఎవరైతే దూరం నుంచి ఉన్న వాళ్ళకి ఇక్కడే ఉండి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మనం ప్రొవైడ్ చేసి ఈ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఇది 4 months ట్రైనింగ్ అండి. ఈ 4 monthsలో 2 months వచ్చేసి మన దగ్గరే అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చుకుంటూ థియరీ ప్రాక్టికల్ మన దగ్గరే చదువుకుంటారు. నెక్స్ట్ 2 months వచ్చేసి మనకి ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటాం. అంటే హాస్పిటల్ ఫేస్ పేషెంట్కి కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది హాస్పిటల్లో చేసుకుంటారు. వీళ్ళు నేర్చుకున్న తర్వాత ఒకవేళ వీళ్ళు ఉంటే మనకి అక్కడే రిక్రూట్మెంట్ అక్కడే చేపిస్తాము, లేదు అంటే వేరే హాస్పిటల్లో చేపిస్తాము. దీంతో పాటుగానే మనము స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్స్ నాలెడ్జ్ కూడా మనము దీంతో పాటుగా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు కానీ వీరికి ఇంకా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి దయచేసి మన ద్వారా మనం చెప్పదలిచిందిగా ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గ్రామ భారతికి మన సూర్యకళక్క గారికి ఈ వేదికనికి మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎవరైతే ఈ ట్రైనింగ్లో పాల్గొంటున్నారో లబ్ధి పొందుతున్నారో ఆ అమ్మాయిల్ని మనం ఇప్పుడు పరిచయం చేస్తాం. అలాగే శ్రీవిద్య, ఈ కార్యక్రమం అమ్మాయిలకేనా అబ్బాయిలకి లేదా? అంటే అబ్బాయిలకు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి అకామిడేషన్ ప్రాబ్లం అయి ఉంది కాబట్టి, అంటే వీళ్ళు ఇక్కడే ఉండి ఎట్ ఏ టైం వాళ్ళు ఉండలేరు కాబట్టి, అంటే వేరే దగ్గర ఉండి మేము డే అప్ అండ్ డౌన్ చేసుకుంటాము అనే అబ్బాయిలకు కూడా ఈ అవకాశం ఉందండి. అంటే క్లాసెస్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఈ కోర్సు నేర్చుకోవచ్చు వాళ్ళు కూడా. అది సో మన దగ్గర ఇప్పుడు ఈ అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళు మన దగ్గర ట్రైనింగ్ పొందుతున్నారు. ఇప్పుడు ఇది ఈ బ్యాచ్లో ఉన్న పిల్లలు, వారి ద్వారానే మనము విందాము. పేరు చెప్పండి. మా పేరు లావణ్య. మేము నారాయణపేట డిస్టిక్ నుంచి వచ్చాము. సేవాభారతి మాకు సాయం చేస్తుంది. మేము నర్సు ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాము, అక్కడికి వచ్చాము. స్కిల్ డెవలప్మెంట్ మాకు చాలా లబ్ధి పొందుతుంది. అలాగే కంప్యూటర్ క్లాసెస్, జీడీఏ కోర్సు, చాలా స్కిల్స్ అవుతున్నాయి. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిసింది. థ్యాంక్ యూ. నా పేరు మనీషా. నేను రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినాను. కల్వకుర్తి సైడ్. జీడీఏ కోర్స్ అంటే మనం ఫాస్ట్గా డెవలప్ అయ్యే వాళ్ళని 4 months ట్రైనింగ్ ఉంటుంది. 4 months ట్రైనింగ్ ఉన్న తర్వాత డైరెక్ట్ జాబ్ ఉంటుంది. ప్లేస్మెంట్ కూడా మన మేడమ్స్ వాళ్ళు చూసుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ అని ఉంటుంది, కంప్యూటర్ అని ఉంటుంది,
ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీ విద్య, ఉపాధి పొందిన వాళ్ళు శాలరీస్ ఎంత ఉన్నాయి, జీతాలు ఎలా ఉన్నాయి చెప్పారా? ఇప్పుడు మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని అంటే వాళ్ళ లైఫ్లో ఒక మలుపు అని కూడా చెప్తున్నారు కూడా పిల్లలు. వాళ్ళ లైఫ్లో ఎవరిపైన ఆధారపడకుండా ఈ ట్రైనింగ్ చేసి వాళ్ళు జాబ్ చేస్తున్న పిల్లల్లో మ్యాక్సిమం యశోద కానీ ల్యాండ్మార్క్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో సెటిల్ అయిపోయారండి పిల్లలు. దీనికి శాలరీ ఎంత అని డౌట్ ఉండొచ్చు. ఈ శాలరీ ఏంటి అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ టోటలీ, అంటే వాళ్ళ హాస్పిటల్స్ని ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మినిమం 12,000 నుంచి స్టార్టింగ్ ఉంది. 12,000, 15,000, 18,000 హోమ్ కేర్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు మన పిల్లలు. వారికి 25,000, 28,000 కూడా వాళ్ళు శాలరీ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. దీంట్లో ఇప్పటికీ 20 బ్యాచెస్ అయిపోయాయి. దీంట్లో 580 మెంబర్స్ బెనిఫిషరీస్ మనకి ఇప్పుడు వరకు పిల్లలు ఉన్నారు. సో దీనికి ఇంకా మన ఎవరికైనా చెప్పాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ కానీ మన ప్యాంప్లెట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి శ్రీవిద్య 9346827859. దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. మన ఆఫీస్ వచ్చేసి న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ దగ్గర ఉందండి, జయనగర్ కాలనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకి ఒక మంచి ఉపాధి కల్పన ఈ కార్యక్రమం సేవాభారతి ద్వారా అందుతున్న ఈ సేవని మనందరం మన చుట్టూ ఉన్న వారందరికీ తెలియజేద్దాం. మన అమ్మాయిల్ని తీర్చిదిద్దాం, వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దాం. అలాగే వీరి వల్ల మనకే ప్రయోజనం. హోమ్ కేర్ సర్వీసెస్ అంటే ఎవరైతే ఇంట్లో పెద్దవారు అనారోగ్యంతో ఉన్నవారిని ఇంట్లో వారు చూసుకోలేకపోతున్నారో అలాంటి వారికి ఒక కుటుంబంలో వచ్చి మేమున్నామని చెప్పేసేసి వాళ్ళు తోడు ఉంటారు, వాళ్ళకి సహకరిస్తారు, మనకు సహకరిస్తారు. ఇంత గొప్ప పని సేవాభారతి చేయడం, అందులో మీరందరూ పాల్గొనడం, శ్రీవిద్య కుల్దీప్ గారు దీనికి ఇంత ఊతం ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ వేదిక మీద మీకు అందరికీ తెలియజేసుకోవడానికి మనమందరం సేవాభారతి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.